ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తామంటున్నారు. సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు, కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు. అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఈరోజు 2000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఇందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ, ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి? ఎందుకు ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 1.5 ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా? పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి, ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటివరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను.